హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరైల్ యూట్యూబ్ ఛానల్. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ నుండి 327 వేకెన్సీస్ వచ్చాయి. అసలు ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ, నెక్స్ట్ ల్యాబొరేటరీ టెస్టింగ్, నెక్స్ట్ స్టాండర్డైజేషన్స్, ప్రొడక్ట్ అండ్ సిస్టమ్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్ల వర్క్. అయితే ఇందులో 3 కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, బి, సి. గ్రూప్ ఏలోనేమో పే లెవెల్ 10 నుండి 56,000 నుండి 1,77,000 జీతంతో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ సెకండ్ వన్ మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్, థర్డ్ వన్ వచ్చి హిందీ. ఇందులో ఒక్కొక్క పోస్టులుగా ఉన్నాయి, మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒక్కొక్క వేకెన్సీ ఏ ఏ కేటగిరీకి కేటాయించారు అనేది. నెక్స్ట్ గ్రూప్ బి పోస్టులు వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షనల్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఇదేమో పే లెవెల్ 6 35,000 నుండి 1,12,400 వరకు ఉంది. ఇందులో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. పర్సనల్ అసిస్టెంట్ 27 వేకెన్సీస్ టోటల్ ఉంటే ఇందులో అన్రిజర్వ్డ్కి 12, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 7, నెక్స్ట్ 2 పోస్టులు పీడబ్ల్యూ వాళ్ళకి కేటాయించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం 43 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 15, ఈడబ్ల్యూఎస్ 5, ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీకి 14, పీడబ్ల్యూడికి 1 ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అసిస్టెంట్ టోటల్గా 1 పోస్ట్ ఉంటే అది అన్రిజర్వ్డ్కి కేటాయించారు. ఇంకా గ్రూప్ సి వేకెన్సీస్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ అండ్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇవి పే లెవెల్ 4 and 2 ఉంది. మొదటి రెండింటికి 25,000 నుండి 81,000 వరకు, సెక్రటరీ అసిస్టెంట్కి 19,000 నుండి 63,000 వరకు. ఇందులో కూడా ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 19 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 10, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 1, ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీకి 4 ఉన్నాయి. సీనియర్ సెక్రటరీకి వచ్చి 128 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 58, ఈడబ్ల్యూఎస్ 12, ఎస్సీకి 19, ఎస్టీకి 5, ఓబీసీకి 34. జూనియర్ సెక్రటరీలో 78 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 32, ఈడబ్ల్యూఎస్ 8, ఎస్సీకి 10, ఎస్టీకి 6, ఓబీసీకి 22. ఇంకా టెక్నీషియన్ ల్యాబొరేటరీ వచ్చేసి డిగ్రీ వాళ్ళు చేసేది మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ. ఇందులో కూడా వేకెన్సీస్ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అన్రిజర్వ్డ్, తర్వాత ఈడబ్ల్యూఎస్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఇది నెక్స్ట్ ఐటీఐతో మనకు కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వీటికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓకే, మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. ఈ డేట్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ 4th నుండి మనం చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ తెలిసి ఉండాలి, షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లో మీకు తెలిసి ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ కూడా సేమ్ అంతే, బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, నెక్స్ట్ స్కిల్ టెస్ట్. అసిస్టెంట్ కంప్యూటర్ కూడా సేమ్. స్టెనోగ్రాఫర్ వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి కూడా, లేదంటే వీడియోని పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.